మొన్న రాశారు కదా ఆల్రెడీ. అంటే ఫస్ట్ 25 వాళ్ళకి 5 years వాళ్ళకి 3 years వాళ్ళకి సేమ్ అది పేపర్ మాకు ఐడియా లేదు యాక్చువల్ పేపర్ బయటకు వచ్చిన దాకా రాసి. అంటే మీరు ఈ 2 పేపర్ సేమ్ అనేది మీకు ఐడియా లేదా? లేదు అసలు ఓకే. రెండు పేపర్ ఐడియా లేదు. బయటకు వచ్చిన తర్వాత దాని గురించి 5 years అది ఇది సేమ్ ఉంది చూస్తే అంతే. అప్పటిదాకా మాకు తెలియదు దాని గురించి, ఓకే. ఐడియా లేదు మాకు. అది అదే ఈజీ ఉంది పేపర్. సో ఇప్పుడు ఏది బెటర్ ఉంది పేపర్ మీకు? ఫస్ట్దే ఈజీ ఉంది మాకు. ఓకే. ఇది వెరీ టఫ్, చాలా హార్డ్గా ఇచ్చింది పేపర్. ఇప్పుడు హార్డ్ ఉందా? అంటే ఆల్రెడీ అప్పుడు ఏమన్నారంటే పేపర్ లీక్ అని అట్లా అన్నారు. లేదు యాక్చువల్గా ఎవరికి తెలియదు, రాసే వాళ్ళకి కూడా తెలియదు యాక్చువల్గా. అంటే డోంట్ నో అసలు క్వశ్చన్ పేపర్ మాకు తెలియదు కదా. ఓకే. కాకపోతే ఎక్కడ అంటే పేపర్లో చూసిందే మేము ఇట్లా లీక్ అది తర్వాత మేము చూసాం అది పేపర్ని, అంతే. అప్పుడు తెలిసింది కానీ తర్వాత మీకు ఇప్పుడు 3 years వాళ్ళకి 5 years వాళ్ళకి సేమ్ పేపర్ సేమ్ మీకు ఇబ్బంది అట్లా ఏమి ఉండదు. సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఉంటాయి కదా, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే. మరోసారి రాపియాల ఆల్రెడీ 2 సార్లు రాశారు. ఇప్పుడు టఫ్ అయింది పేపర్, కొంచెం టఫ్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ రాశారు. సో ఎందుకని రీజన్ మీకు ఐడియా ఉందా పేపర్ గురించి? పేపర్ 5 years వాళ్ళకి అండ్ 3 years వాళ్ళకి సేమ్ వచ్చింది. 5 years వాళ్ళకి 2 days ఒక డే ముందు అదే క్వశ్చన్ పేపర్ పెట్టారు. మళ్ళీ సెకండ్ టైం కూడా మాకు అదే పెట్టారు. అంటే మీకు ఐడియా ఉందా జనరల్గా సేమ్ పేపర్ అని అట్లా ఏమైనా? లేదు. ఓకే. అంటే కొంతమంది ఇది పేపర్ లీక్ అయ్యింది అని అంటున్నారు. పేపర్ లీక్ అయింది వాళ్ళ దగ్గర నుంచి ఫాల్ట్ కదా, మా దగ్గర నుంచి కాదు. కానీ సఫర్ అవ్వాల్సింది మాత్రం స్టూడెంట్సే, మిస్టేక్ మాత్రం వాళ్ళది. ఓకే. మళ్ళీ స్టూడెంట్స్ ఎందుకు రీ ఎగ్జామ్ రాయాలా? మిస్టేక్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే కదా కరెక్షన్ చేసుకోవాల్సింది. బట్ మీరు సఫర్ అవుతున్నారు కదా మధ్యలో, మరి ఎట్లా ఏం చెప్తారు మరి గవర్నమెంట్? వాళ్ళ దగ్గర నుంచి ఫాల్ట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచే కరెక్షన్ చేసుకోవాలి. స్టూడెంట్స్ని మిడిల్లో ఇన్వాల్వ్ చేసి సఫర్ చేయొద్దు. సో మీరు క్వశ్చన్ పేపర్ ఆఫ్టర్ అంటే 2 పేపర్ చూసారా? 3 years వాళ్ళ 5 years వాళ్ళది బిఫోర్ మేమైతే అబ్జర్వ్ చేయలేం, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. సిలబస్ సేమ్ ఉందని ఐడియా ఉంది కానీ ఇలా సేమ్ ప్యాటర్న్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా సేమ్ ప్యాటర్న్ వైజ్ కూడా సేమ్ వచ్చాయి. అది మీకు యాజ్ టీస్ ఇవ్వడం వాళ్ళ ఫాల్ట్. అవును. మళ్ళీ స్టూడెంట్స్ని మాత్రం అందులో సఫర్ చేయొద్దు. వాళ్ళు ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకొని ఉంటే బెటర్ ఉంటుంది. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు మొన్న మీకు ఆల్రెడీ 27th రోజు రాశారు కదా ఎగ్జామ్? 27th రోజు. మళ్ళీ ఇప్పుడు రీ ఎగ్జామ్షన్ పెట్టారు కదా. అవును. సో ఎందుకు అంటారు, మీకు ఐడియా ఉందా? ఐడియా అంటే ఇప్పుడు మా మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చిందండి, వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తెలుసు కాబట్టి వాళ్ళు రాశారు కాబట్టి వీళ్ళు మళ్ళీ కండక్ట్ చేద్దామని చెప్పేసి అని వీళ్ళు చెప్పారు. కాబట్టి యాక్చువల్గా అది ఎందుకు అయ్యింది అనేది మాకు కూడా తెలియదు. మేము ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కంపేర్ చేస్తాం, మరీ క్వశ్చన్స్ కూడా ఏం సేమ్ లేవు అంతా. బట్ దే సేయింగ్ దట్ క్వశ్చన్ పేపర్ వాజ్ ఆల్రెడీ అంటే 5 years వాళ్ళకి 3 years వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. లైక్ ఒక కోడ్ నెంబర్ కూడా లాస్ట్ 2 digits మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో దాని వల్ల మళ్ళీ అంటే ఇప్పుడు so what's the issue is even though the question paper was same, we were not aware that this question paper is the same one we are going to get, and we were not aware of that and we studied for everything. Like ఒకవేళ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి అది ఇవ్వకపోయినా మేము అదే రాసేవాళ్ళం. ఓకే. వాళ్ళకి అది so it doesn't make any difference. ఓకే. సో మీరు ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్షన్ రాశారు కదా, మళ్ళీ రీ ఎగ్జామ్షన్ కంపేర్ చేస్తే ఏది టఫ్ వచ్చింది పేపర్ మీకు? దిస్ ఈజ్ లిటరల్లీ దీనికి సంబంధం లేదన్నట్టు. అసలు కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే సిలబస్లో కూడా లేవన్నట్టు. అలాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు చాలా టఫ్ పేపర్ ఇచ్చారు ఈసారి. దట్ వాజ్ అ బేసిక్ క్వశ్చన్ పేపర్. అంటే ఈ సబ్జెక్ట్కి ఏవైతే క్వశ్చన్స్ అడగాలో అదే క్వశ్చన్స్ అందులో అడిగారు. దీంట్లో ఏంటంటే ఎలాంటి టాపిక్స్ ఇచ్చారంటే అలాంటి టాపిక్ మీరు ఇగ్నోర్ చేసేస్తారు, అసలు అంత ఇంపార్టెంట్ కాదు. అలాంటి క్వశ్చన్స్ని వీళ్ళు మెయిన్ క్వశ్చన్స్ లాగా అడిగారు. బట్ పర్సంటేజ్ మీకు పర్సంటేజ్ దేంట్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? దాంట్లో ఫస్ట్ దాంట్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో లిటరల్లీ చెప్తున్నాను కదా, రాసిన వాళ్ళకి లిటరల్లీ ఇందులో ఒక 50 marks వస్తే ఇందులో 20 రావడం కూడా కష్టమే. ఓకే. దీంట్లో చాలా టఫ్ ఉంది పేపర్. ఓకే. సో యాక్చువల్గా అది మళ్ళీ రీ ఎగ్జామ్షన్ ఎందుకు పెట్టారంటే లాస్ట్ స్టూడెంట్స్ మీరు న్యాయం తరఫున వాదించడానికి కోర్టులోకి వెళ్తే ఒకవేళ మీరు ఇక్కడ కరెక్ట్గా ఉంటేనే మీరు న్యాయం తరఫున వాదించవచ్చు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్షన్ కోరారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు మీరు? ఎవరు కోరారు అంటే సేమ్ వచ్చింది పేపర్ అని చెప్పేసి అంటే నేను అనేది ఏంటంటే సేమ్ రావద్దని ఎక్కడ యూనివర్సిటీ గైడ్లైన్స్ లేదు కదా. నేను అదే ఈ విషయంలోనే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తోటి వీసీ గారితో కూడా మాట్లాడినప్పుడు ఎక్కడైనా యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగా
ఇంతకు ముందు వచ్చిన పేపర్ 2 రోజుల కింద వచ్చిన పేపర్ ఈ రోజు రావద్దు అని చెప్పని ఎక్కడైనా ఉందా? లేదు. లేదు. లేనప్పుడు అది లీకేజ్ పేపర్ ఎట్లయితది? అంటే లీకేజ్ అని కాదు, బట్ 3 ఇయర్స్ వాళ్ళకి 5 ఇయర్స్ వాళ్ళకి సేమ్ ఉందని చెప్పేసి సేమ్ ఇయ్యొద్దని ఎక్కడైనా గైడ్ లైన్స్ లో ఉందా? లేదు కదా. లేనప్పుడు అది లీకేజ్ కింద కన్సిడర్ చేసి ఈ రోజు 100 మంది స్టూడెంట్స్ కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి టైము ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ చేసుకుని వచ్చి ఈ రోజు రాసిర్రు. ఇంత ముందు బాగా ప్రిపేర్ అయ్యి రాసిన ఎగ్జామ్ ఈ రోజు మొత్తం టఫ్ పేపర్ ఇచ్చిండు. పాస్ అవుతామా అనే పరిస్థితి కూడా లేదు ఈ రోజు. అసలు ఈ సిగ్నల్ ఎందుకు ఇచ్చారు మీరు? సర్కులర్ ఏమని ఇచ్చారా అని చెప్పని అడిగినాం. ఎవరిని? వీసీని, ఎగ్జామినేషన్ కంట్రోలర్ని. సర్కులర్ ఏం ఇవ్వలేదండి, మేము రీథింక్ చేస్తున్నాం దీని మీద అన్నాడు. ఏ బేసిస్ లో పెట్టరు? ఇప్పుడు మా స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారో అరోరా కాలేజ్ నుంచి మొదలు పెడితే మహాత్మా గాంధీ లా కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం యూనివర్సిటీ మీద కేసు వేయబోతున్నాం. డిఫెండ్ చేసుకోవడానికి యూనివర్సిటీ దగ్గర ఏం పాయింట్స్ ఉన్నాయి ఏమన్నా? ఎందుకు అని అంటే 2 గంటల వరకు మాకు పేపర్ రిసీవ్ చేసుకునేంత వరకు సేమ్ పేపర్ రాబోతుంది అనేది మాకు క్లారిటీ లేనప్పుడు, మాకే లేనప్పుడు అది పేపర్ లీకేజ్ ఎట్లా అంటావు నువ్వు? ఎవరో ఒక వ్యక్తి రాసినంత మాత్రాన 100 మంది స్టూడెంట్స్ ఇన్పుట్స్ నువ్వు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా రీఎగ్జామినేషన్ పెట్టడం అనేది అండ్ వాట్ బేసిస్ దే హ్యావ్ డిసైడెడ్ అండ్ వై దే ఆర్ సఫరింగ్ సో మెనీ స్టూడెంట్స్ లైక్ దిస్ టుడే? ఎస్ ఆర్ నో? యూ ప్లీజ్ టెల్ మీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఇది నా ఒక్కని తప్పన, నా ఒక్కని పెయిన్ కాదు బ్రదర్. 100 మంది స్టూడెంట్స్ బాధ. రీఎగ్జామినేషన్ పెట్టడం అనేది బ్లండర్. ఈ రోజు లీకేజ్ అయిందని, పేపర్ లీకేజ్ అయిందని చెప్పని ఎవరైతే అన్నారో ఒక్కరి మాట పట్టుకొని ఈ రోజు యూనివర్సిటీ డైరెక్ట్ గా వాళ్ళ తప్పును అంగీకరించింది. నువ్వు లీకేజ్ ని యాక్సెప్ట్ చేసినావు. అంటే ఇది ఎవరైతే ఇప్పుడు ప్రొఫెసర్స్ ఉన్నారో లేదంటే ప్రభుత్వం అవ్వచ్చు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఈ విద్యాశాఖ రైట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే ఎగ్జామినేషన్ కంట్రోల్ అండ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు మేము ఫాల్ట్ చేసినాము, సేమ్ పేపర్ రిపీట్ చేసి ఇచ్చినాము అని తప్పును యాక్సెప్ట్ చేసి ఈ రోజు 100 మంది ఇబ్బందికి కారణమయ్యారు. అవునా కాదా? మరి ఎందుకు వీళ్ళని క్వశ్చన్ చేయడానికి మాకు ఎందుకు రైట్ లేదు? బీయింగ్ అండ్ లీగల్ అడ్వకేట్స్ ఆఫ్ అప్కమింగ్ లీగల్ అడ్వకేట్స్ వీ కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ దెమ్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. ఐఎమ్ టాకింగ్ ఇంత లైవ్ మాట్లాడుతున్నాం, మీరు లైవ్ వేయండి. రేవంత్ రెడ్డికి ఉన్న ఏకైక అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు రీఎగ్జామినేషన్ పెట్టిండు. ఎస్ సార్ నో? ఆయన కింద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కనుక పోర్ట్ఫోలియో ఆయన కింద పెట్టుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఈ తప్పులు జరగకుండా ఉండుండేటి. వచ్చిన వాడికి ఇచ్చుంటే బాగుండేది, చదువు రాని వాడికి ఇస్తే అలానే ఉంటుంది పరిస్థితి. ఎవరి దగ్గర ఉండాలో దాని పరిస్థితి లేదు. నువ్వు పెట్టాలి అంటే ఖాళీ ఒక్క పేపర్ మీద వచ్చిన స్టేట్మెంట్ పట్టుకొని నువ్వు రీ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్ రాయండి, తెలుసా ఎంత ఎఫర్ట్ ఉండి ఎంత. ఇప్పుడు నేను లాస్ట్ టైంలో పాస్ అవుతా, ఇప్పుడు ఫెయిల్ అవుతా. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు రాసిన పేపర్లో ఇప్పుడు సంబంధం అసలు ఇది క్వశ్చన్ మాకు చెప్పిర్రా తెలిసిందా అనే కాన్సెప్టే లేకుండా వచ్చిన పేపర్. నేను ఫస్ట్ ప్రిపేర్ అయిన మంచి పేపర్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు పాస్ అయితే ఫెయిల్ చేస్తే పరిస్థితి ఏంటిది? తప్పు జరిగింది. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అన్ని పోర్ట్ఫోలియోలో ఒక పర్సన్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్కి 3 years దాటిపోతున్న ఒక మినిస్టర్ ఉంటే ఆ మినిస్టర్ని క్వశ్చన్ చేసేదానికి ఉంటుంది. అన్ని తన దగ్గర ఉంది. తప్పు ఎవరి వల్ల జరిగింది? సిస్టమ్ వల్ల. సఫర్ ఎవరు అవుతున్నారు? స్టూడెంట్స్ అవుతున్నారు. మేము ఎందుకు సఫర్ అవ్వాలి? చీఫ్ మినిస్టర్ ఎక్కిన తర్వాత ఏ రైట్ తోటి 3 ఏళ్ల నుంచి ఒక పోర్ట్ఫోలియో వేరే వాళ్ళకి అలకేట్ చేయకుండా పెట్టుకున్నాడు? ఏ రైట్ తోటి పెట్టుకున్నాడు? ఏ విధంగా రివ్యూ చేస్తున్నాడు? అది క్వశ్చన్ చేయండి మీరు. ఏ క్వాలిఫికేషన్ తో పెట్టుకున్నాడో అది క్వశ్చన్ చేయండి. ఒక మినిస్టర్ కి ఒక పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయడానికి రివ్యూలు చేసుకోవాలి, మానిటరింగ్ చేసుకోవాలి, కొత్త ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావాలి. అంతేనా? న్యూ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి నీకున్న టైంకే దానికే సరిపోదు. నీకు నీ మీటింగ్లకి, నీ విదేశాలకు వెళ్ళడానికి, రాహుల్ గాంధీకి ముడుపులు కట్టడానికి నీకు టైం సరిపోదు. ఈ రోజు నువ్వు హోమ్ మినిస్టర్ నీ కింద పెట్టుకున్నావు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ కింద పెట్టుకున్నావు, ఆఖరికి చీఫ్ మినిస్టర్ నీ కింద పెట్టుకున్నావు. ఏం ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఏం సిస్టమ్స్ తీసుకొస్తున్నావు? ఏం రివ్యూ చేస్తున్నావు? ఏం మానిటర్ చేస్తున్నావు? దీనివల్ల నీ అసమర్థత వల్ల మేము ఎందుకు సఫర్ అవ్వాలి? ఈరోజు ఒక్కరి పైన ఇది ఒక్కొక్కరు దుబాయ్ నుంచి వచ్చి రాసిపోయినారు. జస్ట్ లైక్ దట్ నువ్వు డిసిషన్ తీసుకున్నావు. కానీ మా ఎఫర్ట్స్, మా టైము, మా వేరే వాళ్ళ ఎక్కడి నుంచి నాన్ లోకల్ వచ్చి ఎగ్జామ్ రాసే పరిస్థితులు దానికి లెక్కలేదా? 1 month ముందు ప్యాటర్న్ చేంజ్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. 80 marks 80/20 నుంచి మొదలు పక్కన పెట్టేసి 17/30 చేసారు. అవునా? సరే, దే హ్యావ్ ఎ పవర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, స్టూడెంట్స్ ఓన్లీ దే హ్యావ్ టేకెన్ డిసిషన్ అని చెప్పని మాకు మేము సమర్థించుకున్నాం, ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయినాం. అదే తప్పు, బ్లండరు.
దాన్ని ఈ రోజు మళ్ళీ నువ్వు ఇన్ని రోజుల తర్వాత జస్ట్ షార్ట్ నోటీస్ ఇచ్చి 2-3 రోజులు నోటీస్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసేసినావు. ఎట్లా రాయాలా? టఫ్ పేపర్ ఇప్పించినావు. చదువుకున్నాడు ఎట్లా రాస్తావు? రాసినాం, మేము అటెంప్ట్ చేయలేదా? రాసినాం. కానీ దీంతో పాటుగా కేసులు కూడా వేయబోతున్నాము. యూనివర్సిటీ మీద కేసులు వేస్తాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద కేసు వేస్తాం. అది ఏం దాకా అవుతుందో అందాక చూసుకుంటాం. ఎవరైనా బెదిరిస్తారా చూద్దాం. నా వెనకాల నేను ఒక్కనే కాదు, నా వెనకాల మొత్తం 2-3 కాలేజీలు ఉన్నాయి. 1000 మంది స్టూడెంట్స్ బాధ ఇది. వాళ్ళందరూ ఈరోజు అదే మాట్లాడుకుంటున్నారు బయట. మనం కలుద్దాం, మళ్ళా కలిసిన తర్వాత ఒక స్ట్రాటజిక్ స్టెప్ తీసుకుందాం. ఉరుకులాడితే పనులు కావన్న ఉద్దేశంతో ఈ రోజు నేను కూల్ గా మాట్లాడి పంపించేసినాం అందరినీ. బట్ వి విల్ కమ్ బ్యాక్ విత్ ద ఫోర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ సూట్ అగైనెస్ట్ టు యూనివర్సిటీ అండ్ అగైనెస్ట్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఏదైతే ఉందో వైస్ ఛాన్సలర్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ కంట్రోల్ బోర్డు అవ్వచ్చు, అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డిని అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఏదైతే ఈ కాపీ కాదు, ఇది లీకేజ్ కాదు, ఎగ్జామ్ పేపర్ వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు యాక్చువల్లీ ఏ పేపర్ వస్తుంది, మేము ఏ ఎగ్జామ్ రాస్తున్నాం అనేది కూడా మాకే ఐడియా లేదు. అట్లాంటిది ఇది లీకేజ్ కానీ లేకుంటే కాపీ కానీ ఎట్లా అవుతుంది? సో మీరు ఏదైతే ఇప్పుడు రీఎగ్జామినేషన్ పెట్టారో మీరు ఖచ్చితంగా కూడా దీన్ని మేము ప్రభుత్వం యొక్క దీంట్లో తప్పు ఉంది, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంది అని చెప్పి కూడా మీరు ఒప్పుకొని కొన్ని వందల వేల సంఖ్యల ఈ ఏదైతే అప్కమింగ్ అడ్వకేట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా LLB స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారని మనకు లా స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.